పార్టీ చాలా వ్యూహాత్మకంగా వెళుతున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ ని తీసుకుంటూ ఉన్నారు. రేపు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం కూడా చేయబోతూ ఉన్నారు సార్. అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటి సార్? ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు దీన్ని అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. అజార్కు పదవితో మైనారిటీలకు ఎరవేస్తూ ఉన్నారు అంటూ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతానికి అజారుద్దీన్ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఈ ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై ఎంతవరకు ఉంటుంది? అజారుద్దీన్ ఏమి ముస్లింల హక్కుల కొరకు పోరాడి ముస్లింల ప్రయోజనాల కొరకు నిలబడి ఉద్యమాలు చేసినోడేం కాదు కదా. ముస్లిం ఐడెంటిటీకి అజారుద్దీన్ ప్రతీక కాదు. అందువల్ల అది ఎంత మేరకు లాభం వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. అయితే తెలంగాణ క్యాబినెట్ లో ఇప్పటికీ ఒక్క ముస్లిం లేడు. తెలంగాణలో మోర్ దెన్ 10% ఉంటారు పాపులేషన్ లో. సహజంగానే మరి అంత పెద్ద సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలి. సమాజము అన్ని రకాల వర్గాలకు సముచితమైన ప్రాధాన్యత ఈక్వల్గా ఉండడం సాధ్యం కాకపోవచ్చు, కానీ అడిక్వేట్గా అయితే ఉండాలి కదా. సో మరి తెలంగాణ క్యాబినెట్ లేదు. దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ తరఫున ఎవరు గెలవలేదు. గెలిస్తే మంత్రి అయ్యేవారు. షబీర్ అలీ అంటే సీనియర్ నాయకులు ఉన్న వాళ్ళు గెలవలేదు కనుక కాలేదు. అందులో హైదరాబాద్ నగరంలో అసలు ముస్లిం పాపులేషన్, ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ఉన్న ముస్లిం పాపులేషన్లో గణనీయమైన భాగం హైదరాబాద్లోనే ఉంటారు. అందువల్ల హైదరాబాద్కు చెందిన ముస్లిం క్యాబినెట్లో ఉండడం ఇంకా సముచితం అవుతుంది. కానీ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచిన సీటు లేవు. శివారు ప్రాంతంలో మల్లెడ్డి రంగారెడ్డి గెలిచాడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా. కానీ మళ్ళీ ఆయన రెడ్డి కనుక ఇప్పటికే రెడ్ల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అందువల్ల హైదరాబాద్లో ఒక్క ముస్లిం గెలిచి ఉన్నా క్యాబినెట్లో స్కోప్ వచ్చేది. అది లేదు. ఈవెన్ అజారుద్దీన్ కూడా లాస్ట్ టైం జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. గెలిచుంటే ఆటోమేటిక్గా మినిస్టర్ అయ్యేవాడు. సో మీకు సియాసత్ అమార్ అలీ ఖాన్ కూడా అప్పుడు నామినేట్ చేశారు. అతను కూడా తీసుకుంటారని చర్చ కూడా నడిచింది. అందువల్ల ముస్లిం రిప్రజెంటేషన్ లేదు కనుక ముస్లింలకు ఆ రకమైన ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పులేదు. కానీ అజారుద్దీన్ వల్ల ముస్లిం ఓట్లు వస్తాయా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అర్థమైంది ఏంటంటే ఎంఐఎం మద్దతు ఇస్తే ముస్లిం ఓటు ఆటోమేటిక్గా కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో కన్సాలిడేట్ అవుతుంది అని కాంగ్రెస్ భావించింది. కానీ రియాలిటీలో జరగడం లేదు. మీరు క్షేత్రస్థాయి సర్వేలు పరిశీలించినా కూడా కాంగ్రెస్కి ఏమి ఏకపక్షంగా ముస్లిం ఓట్లు ఇస్తలేరు. దానికి అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఎంఐఎం కన్విన్స్ చేయలేకపోవచ్చు తాము ఎందుకు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని. ఎంఐఎంకు బీఆర్ఎస్కు మధ్య 10 years ఆఫ్ అండర్ రిలేషన్షిప్ యొక్క ప్రభావం ఉండొచ్చు. కేసీఆర్ షాదీ ముబారక్ లాంటివి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ లాంటి ఇనిషియేటివ్స్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో ఆ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల మీకు బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్కే మెజారిటీ ముస్లిం ఓట్ వచ్చే వాతావరణం లేదు. సహజంగా ఇది బహుశా కాంగ్రెస్ పార్టీకి కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది క్షేత్రస్థాయి నుంచి. ఇది గమనించి ముస్లిం ఓటు తమ వైపు తిప్పుకోవడం అనేది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ టర్న్ చేయడంలో కీలకం. నేను కూడా నిన్న కూడా చెప్పాను. ఈ ఎన్నిక ఫలితాన్ని నిర్ణయించేది ఏంటంటే, ఒకటి బీజేపీకి ఎంత ఓటింగ్ వస్తుంది. బీజేపీ ఓటింగ్ పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్ విజయావకాశాలు పెరుగుతాయి. బీజేపీ ఓటింగ్ తగ్గుతున్న కొద్దీ బీఆర్ఎస్ విజయావకాశాలు పెరుగుతాయి. మీరు చూస్తుండండి, November 14th మనం చూస్తాం రిజల్ట్స్ను. నేను చెప్తున్న ఈ సూత్రీకరణ నిజమవుతాయో లేదో అర్థమవుతాయి. అలాగే ముస్లింలు ఒక మోర్ దెన్ 1 lakh ఉంటారు, సింగిల్ లార్జెస్ట్ సోషల్ కేటగిరీ. ముస్లిం ఓట్లను గనక కాంగ్రెస్ కన్సాలిడేట్ చేసుకోగలిగితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవని సమాచారం, సర్వేలు వస్తున్నాయి. అసలు ఇలా కాంగ్రెస్ పార్టీ ఆదరాబాదరాగా ఉప ఎన్నికలకు ముందు అజారుద్దీన్ మంత్రి చేస్తున్నారంటే అర్థమవుతుంది కదా. నిజంగానే ముస్లిం ఓటు పెద్ద ఎత్తున అయ్యేటట్టు కన్వర్ట్ అవుతుంటే కాంగ్రెస్కి వస్తుంటే అజారుద్దీన్ ఈ ఎలక్షన్ తర్వాత చేయొచ్చు కదా, ఈ అడావులు ఎందుకు చేయాలి? సో అందువల్ల ముస్లిం ఓటు ఇప్పటికిప్పుడు తమ వైపు తిప్పుకునే క్రమంలో భాగంగా చూడండి, మేము అజారుద్దీన్ ఇచ్చామని. కానీ ముస్లింలు అజారుద్దీన్ మంత్రి పదవి అడుగుతున్నారా, షాదీ ముబారక్ అడుగుతున్నారా? ముస్లింలు మాకు మైనార్టీలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అడుగుతున్నారా?
అజారుద్దీన్ మంత్రి పదవి అడుగుతున్నారు అనేది క్వశ్చన్ మార్క్ కదా. కొంత ఇంపాక్ట్ ఉంటుంది, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు, మా వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారని కొంత ప్రభావం ఉండొచ్చు. అందులో అజారుద్దీన్ ఏమన్నా లోకల్గా గ్రాస్ రూట్స్లో బలమున్న ముస్లిం నాయకుడు కూడా ఏం కాదు. ఆయన క్రికెట్ క్యాప్టెన్గా అందరికీ తెలిసిన వ్యక్తి కావచ్చు. అయితే అది ఒక రకంగా అడ్వాంటేజ్ కూడా. ఇప్పుడు నిజంగానే కరడు కట్టిన ముస్లిం మతవాది లోకల్ ముస్లిం లీడర్ను కనుక క్యాబినెట్లో తీసుకొని ఉంటే హిందూ ఓటు ఎగనెస్ట్గా కూడా కన్సాలిడేట్ అయ్యేది. అజారుద్దీన్ వల్ల ఆ నష్టం జరగదు. ఎందుకంటే అజారుద్దీన్ ఈ కమ్యూనల్ పోలరైజేషన్లో భాగం కాదు, అజారుద్దీన్ ముస్లిం ఐడెంటిటీకి సింబల్ కాదు. అందువల్ల కౌంటర్ హిందూ పోలరైజేషన్కు బీజేపీ లాంటి పార్టీలు ప్రయత్నం చేసినా అది పెద్దగా కాంగ్రెస్కు నష్టం జరగకపోవచ్చు. అంటే కాంగ్రెస్ అనుకూల హిందూ ఓటర్ ఏమీ దూరం కాదు. కానీ అదే సమయంలో ముస్లిం ఓటర్ ఎంత మేరకు అట్రాక్ట్ అవుతాడు అనేది క్వశ్చనబుల్. ఇప్పుడు మా వాడు ఎమ్మెల్యే అయితే మాకు ఉపయోగం అనే భావన ఉంటుంది ఎక్కువ, ఎందుకంటే కాస్త యాక్సెస్ ఉంటుంది. మా వాడు మంత్రి కావాలన్న భావన ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఏ కులం వాళ్ళకైనా ఏ మతం వాళ్ళకైనా మంత్రి యాక్సెసిబుల్ కాదు, ఇంకొక రకంగా ఎమ్మెల్యే యాక్సెసిబుల్. మా కాస్ట్ వాళ్ళు ఎమ్మెల్యే కావాలన్న భావన ఉండవచ్చు, మా కాస్ట్ వాళ్ళు మంత్రి కావాలన్న భావన ఉండదు. ఎందుకంటే మంత్రి ఏ కాస్ట్ వాడికైనా మంత్రి దొరకడు కదా. సో అందువల్ల అజారుద్దీన్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ మార్కే. బట్ అజారుద్దీన్ ఇస్ ఎ లాయల్ కాంగ్రెస్ మ్యాన్, అంతవరకు నిజం. ఆయన ఇండియన్లో క్రికెట్ కెప్టెన్గా మీకు తర్వాత ఆయన క్రికెట్కు గుడ్ బై చెప్పాక ఉత్తరప్రదేశ్ నుంచి కూడా కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచాడు. మొదటి నుంచి తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి లాయల్టీ విషయంలో అజారుద్దీన్ అనుమానం లేదు. సో లాయల్ కాంగ్రెస్ మ్యాన్ అతను. తర్వాత హైదరాబాద్ నుంచి మినిస్టర్ క్యాబినెట్లో 2 ఏళ్ళైనా ప్రాతినిధ్యం లేదు. ఒక 10% పైగా ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ లేదు. ఆ రీత్యా చూసినప్పుడు అజారుద్దీన్కి ఇవ్వడం తప్పు కాదు. కానీ ఇప్పుడు ఆదరాబాదరాగా ఎన్నికల మధ్యలో జూబ్లీస్ బై ఎలక్షన్ ముందు ఇవ్వడం అనేది కాస్త కాంగ్రెస్ పార్టీ నర్వస్నెస్ కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఎక్కడ తనకు ముస్లిం ఓటు రావడం లేదు అని ఒక రకంగా ఎక్నాలజీ కూడా చేసినట్టు అవుతుంది. ముస్లిం ఓటు పూర్తిగా తనకు కన్సాలిడేట్ అవుతలేదు, ఎంఏ సపోర్ట్ చేసినా అనేటువంటిది ఒక రకమైన ఎక్నాలజ్మెంట్. ఎందుకంటే ఇప్పుడు అంత హైదరాబాద్లో చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. సో అందువల్ల ఇది రేపు ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది. మీకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగా ఇది ఓటర్లను అనుచితంగా అట్రాక్ట్ చేసే అంశం కాదా, లీగల్గా ఎంత మేర నిలబడుతుందన్న తర్వాత సంగతి. పొలిటికల్గా ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అనే చర్చ కూడా వస్తుంది. సో ఐ డోంట్ థింక్ కాంగ్రెస్ పెద్ద భారీ ఎత్తున ప్రయోజనం పొందుతుంది అజారుద్దీన్ ఇవ్వడం వల్ల అని అనుకోను. దీనివల్ల ఏదో కౌంటర్ హిందూ పోలరైజేషన్ అయి నష్టం జరుగుతుందని కూడా నేను అనుకోను. కాస్త సింపతి ఫ్యాక్టర్ ఉంటుంది ఎంతైనా. మా వాడికి మంత్రివర్గంలో క్యాబినెట్లో స్థానం ఉంది కదా, మా వాడికి పొలిటికల్ రిప్రజెంటేషన్ వచ్చింది కదా అన్న గుర్తింపు కొంత ఉండొచ్చు. కానీ అది ఏదో గేమ్ చేంజర్గా పనిచేస్తుందని అనుకోను. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే 3 ఏళ్లు ఆగక్కర్లేదు అంటూ ఉన్నారు సార్.